గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. గెట్ వెల్ సోన్. జూబ్లీహిల్స్ నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు విచ్చేశారు. కేసీఆర్కు పుష్పగుచ్చం అందజేసి ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. లీడర్ ఇస్ బ్యాక్. కేసీఆర్ ఫోటోతో ఎక్స్ ఖాతాలో ఎంపీ సంతోష్ పోస్ట్ చేశారు. లీడర్ ఈజ్ బ్యాక్ అంటూ రెడీ టు మేక్ వేవ్స్ అంటూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పూర్తిగా కేసీఆర్ గారు కోలుకుంటున్నారని, త్వరలోనే జనం మధ్యకు రాబోతున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆందోళన, దద్దరిల్లిన ధర్నా చౌక్. మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్తో నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు ఆటో డ్రైవర్లు. తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర, అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది అంటూ కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే. కేసీఆర్పై ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం. ఇంకా భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే. చిన్న పొరపాట్లతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పొరపాట్లు జరగనివ్వం. అప్పులను చూపి సర్కారు తప్పించుకునే ఎత్తు, కాంగ్రెస్ హామీల్ని మర్చిపోకుండా చూద్దాం. జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ పాలనలో యూరియా కొరత, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సామాన్యుడి ఇంట్లో కేటీఆర్ లంచ్. ఎక్స్లో ఆహ్వానంతో బోరబండకు ఆతిథ్యం స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురిసిన ఇబ్రహీం ఖాన్ కుటుంబం. ఇంటి పేరు ఒకటైతే చుట్టమా? జాబొచ్చిన అమ్మాయితో బంధుత్వం నిరూపిస్తారా? ఎన్నికల వేళ బదనాం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో కుట్ర పన్నుతున్నాయంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 ఏళ్లలో 63% వృద్ధి. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు అదూర్స్. బడ్జెట్ అంచనాలో 59% రాబడి. 2018-19 తొలి 8 నెలల్లో 18,964 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 30,048 కోట్లు. జీఎస్టీ వసూళ్లలో ఆది నుంచి తెలంగాణ సత్తా. కేసీఆర్ సర్కార్ సంస్కరణలే కారణం. తాజా నివేదికలో కాగ్ స్పష్టీకరణ. సమాచారం ఇవ్వకుండానే హైకోర్టుకు భూమి చెప్పపెట్టకుండా లాగేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలకు భూ కటకట. ప్రభుత్వంపై ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలు మారిస్తే గందరగోళమే. ప్రజలకు మళ్లీ జిల్లా అధికారులు దూరం. జిల్లా కేంద్రంలో తగ్గనున్న క్యాడర్ స్ట్రెంత్. ఉద్యోగుల పంపకాలు మళ్లీ మొదటికి. ప్రక్రియ పూర్తి కావడానికి 2 ఏళ్లు. అప్పటిదాకా నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వంలో తగ్గిపోనున్న ప్రజాప్రతినిధుల సంఖ్య. అలంకారప్రాయంగా మారనున్న సమీకృత కలెక్టరేట్లు. బేగంపేట మెట్రో భవన్లో సీఎం క్యాంప్ ఆఫీస్. సెక్యూరిటీ, ట్రాఫిక్ను పరిగణలోకి తీసుకుని నిర్ణయం. విదేశీ విద్యలో బీసీలకు కత్తెర. టాప్ 50 యూనివర్సిటీలకే వర్తింపు. కర్ణాటక సర్కారులో ముసలం. జార్కిహోళీ నివాసంలో దళిత నేతల సమావేశం. మరిన్ని డిప్యూటీ సీఎం పదవులకు నేతల పట్టు అనే వార్త కూడా చూస్తున్నాం. లక్షద్వీప్పై మాల్దీవుల అక్కసు. భారత్ ప్రధానిపై ఆ దేశ మంత్రుల దుర్భాషణలు. నువ్వానేనా కుమ్రం పులి. అభయారణ్యంలో పులుల ఆధిపత్య పోరు. కొత్త వాటి రాకను ఒప్పుకోక భీకర యుద్ధం. కాగజ్నగర్ పరిధిలో తొలిసారి ఆడపులి మృతి. మహారాష్ట్ర చంద్రాపూర్లో 7 మృత్యువాత. ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణుల హెచ్చరిక. వరుసగా 4వసారి బంగ్లా ప్రధానిగా హసీనా. తెలంగాణ టుడే. బడ్జెట్ టు ఫోకస్ ఆన్ 6 గ్యారంటీస్. ప్రిపరేషన్ ఇన్ ఫుల్ స్వింగ్ టు ప్రజెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అని ఒక వార్త చూస్తున్నాం. స్కూల్ బ్యాగ్స్ టు గెట్ లైటర్ ఫ్రమ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. థిక్నెస్ ఆఫ్ పేపర్ ఇన్ టెక్స్ట్ బుక్స్ బి రెడ్యూస్డ్. బీఆర్ఎస్ విల్ నాట్ రిపీట్ మిస్టేక్స్ సెస్ కేటీఆర్. Former Governor calls on KCR for former Telangana Governor Narasimhan and his wife Vimala Narasimhan with BRS Chief K. Chandrasekhar Rao yesterday. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.